తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూసినా దాదాపు ఎక్కువ పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ల మేర క్యూలు కనబడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల అధికారులు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతుంది ఆయిల్ సప్లైలో ఎటువంటి కొరత లేదు, ప్యానిక్ బయింగ్ చేయొద్దు అని. కేవలం కొన్ని అపోహల కారణంగా ప్యానిక్ బయింగ్కి పాల్పడుతున్నారు జనం. దీంతో 50% ఎక్కువగా పెట్రోల్ ఫిల్ చేయించుకుంటూ ఉన్నారు వాహనదారులు. రోజు 2-3 లీటర్లు కొట్టించుకునేవారు ఇప్పుడు అంతకు మించి కొట్టించుకుంటూ ఉన్నారు. 5-6 లీటర్ల పెట్రోల్ ఫిల్ చేయించుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చాలా పెట్రోల్ బంకుల్లో కేవలం 2 వీలర్స్కి అయితే 1 లీటర్ పెట్రోల్ను మాత్రమే కొడుతూ ఉన్నారు. అదే కార్లకైతే 10 లీటర్ల డీజిల్ పెట్రోల్ని ఫిల్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రేషన్ పద్ధతిలో ఫిల్ చేస్తున్నారు. ఎందుకంటే ప్యానిక్ బయింగ్, ప్రతి వాహనం కూడా ట్యాంక్ ఫిల్ చేయించుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ఉన్న చోట ఇదిగో ఇలా కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనబడుతున్నాయి. నో స్టాక్ ఉన్న చోట అదిగో అలా పెట్రోల్ బంకులు వెలవెలబోతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల టిన్స్ వాటర్ బాటిల్స్ తీసుకొస్తున్నారు. వాటిల్లో పెట్రోల్ ఫిల్ చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల బంక్ నిర్వాహకులు సెపరేట్గా టిన్నుల్లోనూ బాటిల్స్లోనూ పెట్రోల్ ఫిల్ చేయడం లేదు. అంతేకాదు ఇంతకు ముందు ఒక వార్త కూడా వచ్చింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే బస్సు మార్గ మధ్యంలోనే బస్ డ్రైవర్ ఆపేశాడు, డీజిల్ అయిపోయింది అంటూ ఆ బస్సును ఆపేయడంతో ప్రయాణికులు ఆ ప్రైవేట్ బస్సుపై వాగ్వాదానికి దిగిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు చాలా వరకు కంపెనీ ఓన్డ్ పెట్రోల్ బంకుల్లో స్టాక్ కనిపిస్తుంది. ఇంతకుముందు విశాఖపట్నంలో మనం చూసాం, కంపెనీ ఓన్డ్ బంకుల్లో దాదాపు పెట్రోల్ లభ్యత ఉంది. కానీ అక్కడ కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనబడుతున్నాయి. ప్రజలు రేషన్ పద్ధతుల్లో కొట్టించుకోండి, అవసరం ఉంటే మాత్రమే పెట్రోల్ ఫిల్ చేయించుకోండి. దేశంలో ఎక్కడో కూడా పెట్రోల్ కొరత లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్పింది. అండ్ ధరలు పెరిగిపోతాయనే విషయంతో కూడా ప్యానిక్ బయింగ్కి పాల్పడొద్దు. ధరలు పెరిగిపోవు అని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ధరలు పెరిగిపోతాయనే ఉద్దేశంతో మీరు ప్యానిక్ బయింగ్కి పాల్పడొద్దు. ఒకవేళ నిజంగా ధరలు పెరిగిపోతే పెరిగిపోవు, కానీ ఒకవేళ మీరు అనుకుంటే ఒక 2 రూపాయలు 3 రూపాయలు పెరిగితే మీరు కొట్టించుకునే ఈ 10 లీటర్ పెట్రోల్కి మీరు మహా అయితే 20 రూపాయలు సేవ్ చేయగలుగుతారు, 50 రూపాయలు సేవ్ చేయగలుగుతారు. దానికి దేశం మీద రాష్ట్రం మీద ఒక ప్యానిక్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ధరలు పెరిగిపోవడం లేదు, పెట్రోల్ ఆగిపోవడం లేదు. ఇంకా మనకి కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు అందించడానికి కావాల్సిన పెట్రోల్ నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ అధికారులు చెప్తున్నారు, జిల్లా కలెక్టర్లు చెప్తున్నారు. కేవలం మీరు అపోహల కారణంగా ప్యానిక్ బయింగ్కి పాల్పడితే మీరు రోజువారీ పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. పెట్రోల్ బంకుల దగ్గర గంటల తరబడి మీరు వెయిట్ చేసే పరిస్థితులు తలెత్తుతాయి. మీరు పనులు మానుకుని పెట్రోల్ బంకుల దగ్గర వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, పెట్రోల్ బంకుల దగ్గర ఎక్కడైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర ఏకంగా కిలోమీటర్ల మేర కార్లు, కిలోమీటర్ల మేర బైకులు, ఇంకా కొన్ని చోట్ల వాటర్ బాటిల్ టిన్లు పట్టుకుని వచ్చి పెట్రోల్ బంక్ నిర్వాహకులను అడుగుతున్నారు. మా బండి పలానా చోట ఆగిపోయింది, మీ అక్కడ నుంచి ఇక్కడికి తోసుకుని రావడం కష్టం, కాబట్టి మీరు బాటిల్లో కొట్టండి అని అడుగుతున్నారు. చాలా చోట్ల, కొన్ని చోట్ల కొడుతుంటే కొన్ని చోట్ల మాత్రం నిరాకరిస్తున్నారు. కంపెనీ ఓన్డ్ పెట్రోల్ బంకుల దగ్గర, అవుట్లెట్ల దగ్గర మాత్రం ఈ పరిస్థితులు కనబడుతున్నాయి. వాటి దగ్గర క్యూ లైన్లు కనబడుతున్నాయి. వాళ్ళు మాత్రం సప్లై అక్కడ ఆగిపోవడం లేదు. కానీ ఎక్కువ 50% ఎక్కువ కన్జంప్షన్ ఇప్పుడు కనబడుతుంది. పెట్రోల్ బయింగ్ కనబడుతుంది. 50% ఎక్కువ బయింగ్ కనబడుతూ ఉండటంతో ఇలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరు ఈ క్షణం ఏ పెట్రోల్ బంక్ ముందైతే ఉన్నారో ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు బిగ్ టీవీ కమెంట్ బాక్స్లో ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేయండి. నేను వాటిని కూడా చూస్తాను, చదివి వినిపిస్తాను. తద్వారా ప్రజలకు కొంత అవగాహన ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ప్యానిక్ బయింగ్కి పాల్పడొద్దు, పెట్రోల్ కొరత లేదు అని చెబుతూ ఉన్నారు. సార్, హైదరాబాద్లో ఉన్న ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి నేను ఇప్పుడు మీకు తీసుకువెళ్తాను. అక్కడ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్, తెలంగాణలో మళ్ళీ ఇంధన కొరత మొదలైనట్టుగా కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంకుల వద్ద కూడా భారీ ఎత్తున వాహనదారులు బారులు తీరుతూ ఉన్నారు. ప్రస్తుతం మనము జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద ఉన్నటువంటి ఓ పెట్రోల్ పంప్లో ఉన్నాము. చూడొచ్చు, ఇంధనం అయిపోతుందనే ఒక భయంతో పూర్తిగా వాహనదారులందరూ కూడా వారి వాహనాల్లో పెద్ద ఎత్తున ఇంధనాన్ని నింపించుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది.
అయితే ఇటు ఆయిల్ కంపెనీలు పూర్తిగా స్టాక్ ఇవ్వకపోవడంతోనే ఇటు ఈ యొక్క ఇంధన కొరత ఏర్పడుతుందంటూ కూడా బంకులకు సంబంధించినటువంటి యజమానులు చెప్తా ఉన్నారు. అండ్ అలాగే చాలామంది కస్టమర్స్ ప్యానిక్ బయింగ్ చేయడం వల్ల కూడా పెట్రోల్ అనేది త్వరగా అయిపోతుంది, వెనకాల అంటే ఇతరులకు సరిపోవట్లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వారి నష్టాలను పూడ్చుకునేందుకే ఈ యొక్క ఆయిల్ కంపెనీలు అనేటివి సరిగా వాళ్ళకు ఇంధనాన్ని ఇవ్వట్లేదు పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి యాజమాన్యాలకంటూ కూడా ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి పెట్రోల్ బంకుల డీలర్స్ అసోసియేషన్కి సంబంధించిన ప్రతినిధులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ వాహనదారులు కూడా గంటల తరబడి ఈ యొక్క బంకుల ఎదుట నిల్చొని మరి ఫిల్లింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఫ్యూయల్ని. అయితే ప్రధానంగా ఏదైతే ఆయిల్ కంపెనీలు డబ్బులు కట్టినప్పటికీ కూడా ఏదైతే ఈ ట్యాంకర్లు అంటే బంకులకు తీసుకొచ్చేటువంటి ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో డబ్బులు కట్టినాక కూడా 2-3 రోజుల వరకు కూడా వాళ్ళని ఈ సరిపడా ట్యాంకర్లు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా వరకు ఫ్యూయల్ కోసం వచ్చేటువంటి వాళ్ళు 4 వీలర్స్ కావచ్చు లేకపోతే 2 వీలర్స్ కావచ్చు గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడనే లోకల్. 2 వీలరా మీది 4 వీలర్? 4 వీలర్. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 5 మినిట్స్. అంటే క్యూ కూడా పెద్దగా కనిపిస్తుంది బయట. అయిపోతుంది, ఫాస్ట్ అయిపోతుంది. అంటే మీ దగ్గరలో బంకులో లేదా ఫ్యూయల్? చిన్న బంకులో లేదు, పెద్ద బంకులో ఉంది. ఓకే, చూస్తూ ఉన్నాము చాలా వరకు కూడా చిన్న బంకుల్లో ఫ్యూయల్ అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉన్న చోట మాత్రము చాలామంది వచ్చి ఫ్యూయల్ నింపించుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు కార్ల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి బంకుకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు యాజమాన్యం కావచ్చు సపరేట్గా 2 వీలర్స్కి ఒక లైను 4 వీలర్స్కి ఒక లైన్ ఏర్పాటు చేసి కూడా ఫ్యూయల్ నింపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇటు ఆయిల్ కంపెనీలకు సంబంధించి అనేక మార్లు ఈ యొక్క డీలర్స్ సూచించినప్పటికీ కూడా వారు వినిపించుకోవట్లేదంటూ కూడా ఈ డీలర్స్ అసోసియేషన్కి సంబంధించిన ప్రతినిధులు చెప్తా ఉన్నారు. అయితే ముందుగానే డబ్బులు కట్టించుకోవడము, ఆల్రెడీ డబ్బులు కట్టించుకున్న తర్వాత కూడా ఫ్యూయల్ అనేది తగినంత ఇవ్వకపోవడం కూడా దీనికి ఒక ఈ కొరతకు ఒక నిదర్శనంగా కూడా చెప్తా ఉన్నారు, కొరతకు కారణంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు కట్టించుకున్నప్పటికీ కూడా ఆ టైంకి ఇంధనకు సంబంధించి ట్యాంకర్లు ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క కొరత అనేది కనిపిస్తూ ఉంది. చాలామంది ప్యానిక్ బయింగ్ కూడా చేస్తూ ఉన్నారంటూ ప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులకు సరిపడా ఫ్యూయల్ ఇవ్వకపోవడము, అలాగే ప్రతి బంకుకు 2 ట్యాంకర్లు ప్రతిరోజు అవసరమైతే ఒకే ట్యాంకర్ని ఇవ్వడము, లేకపోతే ఒక ట్యాంకర్ అవసరమైతే సగం వరకు మాత్రమే ఇంధనము ఇవ్వడం అనేది ఇప్పుడు కొరతగా అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటు ఆయిల్ కంపెనీలతో కూర్చొని మాట్లాడి సమన్వయం చేసుకొని సరిపడా నిల్వల్ని ఉంచితేనే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగదంటూ కూడా ఇటు బంకులకు సంబంధించిన యాజమాన్యం చెప్తా ఉన్నారు. మరి ప్రజలు మాత్రము కొంత ప్యానిక్ బయింగ్ కూడా తగ్గించి వారికి అవసరమైనంత మాత్రమే ఇంధనం కొనుక్కోవాలి అని చెప్పి కూడా ఇంధనం బండ్లలో పట్టించుకోవాలంటూ కూడా ఇటు బంకులకు సంబంధించినటువంటి యాజమాన్యం అయితే చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకు సంబంధించి ఈ యొక్క కొరత అనేది సత్వరమే తీర్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆయిల్ కంపెనీలు కావచ్చు ప్రభుత్వాలని కావచ్చు. వీడియో జర్నలిస్టు వినోద్తో విజయ్ బిగ్ టీవీ హైదరాబాద్ నుండి.